జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద అప్పుడు ఏ స్థాయిలో ప్రతి అంశం మీద దుష్ప్రచారం జరిగిందో, ఏ స్థాయిలో పచ్చి అబద్ధాలు జనాల మెదళ్ళకి ఎక్కించేశారో ప్రతి విషయం ఇప్పుడు ఇంకా మరింత క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఆ సర్కార్ మీద మరింత దారుణంగా దుష్ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక కాబట్టి సాక్షికి విపరీతమైనటువంటి డబ్బులన్నీ అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇచ్చారని, దానికంటే ముందున్నటువంటి చంద్రబాబు గారి రాజగురువు చనిపోయారు కదా, ఆయన పత్రికకు చాలా తక్కువ ఇచ్చారు, సాక్షిలో సగానికి కూడా ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు అని రకరకాలుగా ప్రచారం జరిగింది. తాజాగా ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకి మంత్రి పార్థసారథి గారు లిఖితపూర్వకంగా చెప్పినటువంటి సమాధానాన్ని కనుక చూస్తే ఆశ్చర్యం ఏంటి అంటే, ఒక రకంగా చూసుకుంటే ఓవరాల్గా సాక్షి పత్రిక కంటే కూడా ఈ పత్రికకే తెలుగుదేశం పార్టీ అధికారిక కరపత్రిక ఏదైతే ఉంటుందో వాళ్ళ రాజగురువు గారి పత్రిక, ఆ పత్రికకే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి. ఇంకా ఎంత దారుణం చూడండి. అవును, నిజంగానే ఇంకా అఫీషియల్గా చెప్పిన సమాధానమే. వాళ్ళు చెప్పిన సమాధానం ప్రకారం ఏంటి, సాక్షి పత్రికకు 5 సంవత్సరాల్లో ఓవరాల్గా అన్నీ కలిపి సమాచార ప్రసార శాఖ నుంచి వివిధ శాఖల నుంచి అన్నీ కలిపి 371 కోట్ల రూపాయలు సాక్షి పత్రికకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. 371 కోట్లు. ఆయన చెప్పిన సమాధానం అదే సమయంలో వాళ్ళ రాజగురువు గారి పత్రికకి ఎంత ఇచ్చారు, 243 కోట్లు ఏమి ఇచ్చారు, 241 కోట్లు ఇచ్చారు. 241 కోట్లు మీకు ఇక్కడ అనిపించవచ్చు, మరి 241 కోట్లు అంటే తక్కువే కదా అని చెప్పి. ఇప్పుడు మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎన్నికలు జరిగే కంటే దాదాపు 20 నెలల ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్ని మంచి ఇవన్నీ ఫ్రంట్ పేజీలో చూపించాల్సి ఉంటుందని చెప్పి ఆ టీడీపీ కరపత్రిక అయినటువంటి రాజగురువు పత్రిక ఏం చేసింది, మేము మీ అడ్వర్టైజ్మెంట్ ప్రచురించామని చెప్పి రాతపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ సమాచార ప్రసార శాఖకు వాళ్ళు పంపించారు రాసి 20 నెలల ముందుగానే. ఆ 20 నెలల్లో అందులో ఎన్నికలప్పుడు ఎంత లేదనే ఇంకా 130-140 కోట్ల రూపాయలు ఈజీగా అడ్వర్టైజ్మెంట్లు వచ్చేటివి. ఆ లెక్కన సాక్షి పత్రికకు మించి వచ్చేటివి. అర్థమైందా? అయితే వాళ్ళ రాసింది జగన్ గారు చేసిన మంచి చూపించడం ఇష్టం లేక, కానీ అప్పుడు కూడా వీళ్ళు ఏం ప్రచారం చేశారు, వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు కానీ డబ్బులు మాత్రం అసలు ఇవ్వడం లేదు, అన్ని పెండింగ్ పెట్టుతున్నారు, అందుకని విసుగు పుట్టేసి మేము అడ్వర్టైజ్మెంట్ మేము వెయ్యమని చెప్పారని చెప్పి అది దుష్ప్రచారం చేశారు. అసెంబ్లీ సాక్షిగా నిజమేంటి, ఆ రాజగురువు పత్రిక ఏదైతే ఉంటుందో వాళ్లకు పెండింగ్ లో ఉన్నది కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే సాక్షి పత్రికకు పెండింగ్ లోనే 105 కోట్ల రూపాయలు. ప్రభుత్వ అధినేతకు సొంత పత్రిక అయినా 105 కోట్ల రూపాయలు వాళ్ళకు పెండింగ్ లో ఉంది. వీళ్ళ సొంత కరపత్రికకు 50 కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ లో ఉంది. అన్ని అబద్ధాలు చూడండి, ఎంత దుష్ప్రచారము. ఇప్పుడు ఆ సాక్షికి పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇస్తారు ఇవ్వరు ఇప్పుడు ప్రభుత్వం, కానీ టీడీపీ కరపత్రికకు ఉన్నటువంటి ఆ పత్రిక అయితే అవసరమైతే ఇంకో 50 కోట్లు కల్పిస్తారు కదా. మరి ఏ లెక్కన ఆ సాక్షికి ఎక్కువ ఇచ్చారు, సొంత పత్రిక అని చెప్పి ఎక్కువ ఇచ్చుకున్నారు. మరి అప్పుడు జరిగిన దుష్ప్రచారం చూడండి. ఇప్పుడు అందరి వేళ్ళు మళ్ళీ జగన్ సర్కార్నే చూపెట్టాలి. మరి మీరు ఏం చేశారు అప్పుడు? ఇంత దుష్ప్రచారం జరుగుతూ ఉంటే మీరు వీటిని కండెమ్ చేసుకోలేకపోతే మీరు ఏం చేశారు అని వాళ్ళ సొంత పార్టీ అభిమానులు కార్యకర్తలు కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. నిజమే కదా మరి.